త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీల కులగణనని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని బీసీ సంక్షేమ నాయకులు గ్యాన్ జగదీష్ కోరారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని ఆయన సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2011 జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు దాదాపు 80% మంది ఉన్నారని, అయితే ప్రస్తుతం వారిలో కేవలం 35% మందికి మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కులగణన చేస్తే తప్పనిసరిగా వారి రిజర్వేషన్లు 55%కి పెరిగి రాబోయే ఎన్నికల్లో వారు మంచి విజయాలు సాధించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవకాశం ఉండే సందర్భంగా బీసీల యొక్క జనాభాలని లెక్కించి బీసీలకి న్యాయం చేయాలనేసి ఈరోజు కలెక్టర్ గారిని కూడా కోరడం కూడా జరిగింది. బీసీ జనాభాలో లెక్కించితే కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి యొక్క ఎంత వాటా ఉంది ఏమనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సెన్సెక్స్ చేస్తే కానీ జనాభా సెన్సెక్స్ చేయకుండానే ఎలక్షన్స్ పెడితే దీనివల్ల బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా రిజర్వేషన్స్ ప్రకారంగా నష్టపోతారు. కాబట్టి మా యొక్క విన్నపం ఏమరా అంటే ఎలక్షన్స్కి మేమేం వ్యతిరేకత ఏం కాదు, ఎలక్షన్స్ జరిపించండి. కానీ ఎలక్షన్స్ జరిపించే ముందర, స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిపించే ముందర ప్రతి ఒక్క బీసీలు కూడా క్యాస్ట్ ఎందరున్నారు, ఏ కులగన కరెక్ట్గా జరిపించి దాన్ని ప్రకారంగా ఎలక్షన్స్ జరిపిస్తే బాగుంటుందనేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ గారు కూడా స్థానికులంగా కూడా స్పందించారు. బీసీల యొక్క కులగణాలని కూడా చేపెట్టాలనేసి మేము అడిగితే కలెక్టర్ గారు కూడా మేము కూడా దీన్ని గవర్నమెంట్కి పంపిస్తాము అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు కూడా సపోర్టివ్గా కూడా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది.